హిడ్మ చనిపోయిన తర్వాత హిడ్మ ప్లేస్కి దేవ వచ్చిండు అని అంటున్నారు. అవును. అదే విధంగా దేవ వచ్చిండు, కాంట్రాక్టర్ చచ్చిపోయిండు అని అంటున్నారు. అంటే హిడ్మని ఎవరైతే పట్టించారో కాంట్రాక్టర్ అవును. ఆయనను కూడా చంపేసినట్టు ఈ రోజు న్యూస్ వచ్చింది. అవును. సో ఈ దేవ ఎవరు? ఈ దేవ అంటే సేమ్ ఈయన కూడా పువర్తి ఊరే, కానీ ఈయన దర్బా డివిజన్లో పనిచేసిండు ఈ వ్యక్తి. అంటే ఎప్పటి నుంచో నేను కూడా చిన్నప్పటి చూసిన. వాళ్ళు వేరే మన ఏది ఈస్ట్ సైడ్ వాళ్ళు. ఇక మనము మాట్లాడుకుంది ఈ విషయం. కాకపోతే ఏంటంటే ఈడం దాన్ని పట్టిన టేకేదారు ఆయన నేను దేవ వాళ్ళ అమ్మతో మాట్లాడినా లేదు, అట్లా అంటలే నేను. ఇప్పుడు ఇడుమదాద ప్లేస్ కానీ ఇప్పుడు బటాలియన్ ఇడుమదాద చనిపోయింది కాబట్టి బటాలియన్ కమాండర్ ఇప్పుడు ఆయన ప్లేస్ ఎవరు వచ్చింది అంటే దేవనుడు, ఎందుకంటే ఆయన కమాండర్ కాబట్టి ఇప్పుడు ఆయననే ఇన్చిప్ కావాల్సింది. ఇప్పుడు కమాండర్ ఇంకొక కొత్త చూడాలి, ఇన్చిప్ ఈయన తీసుకుంటాడు అన్నట్టు, అంతే తప్ప ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఆ ప్లేస్కి రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు మా నాన్న చనిపోయిన 2019లో చనిపోయిన తర్వాత ఏం చేశారు, మన ఏది రాజు దాదా అంటే కట్ట రామచందర్ రెడ్డి, మన ఏది మా సిద్దిపేటే కొయ్యడ మండలం పక్కనే ఊరు, ఆయన రాజుదాదా తీసుకున్నారు. ఆయన తీసుకున్న తర్వాత కొన్ని కారణాలు ఆయనకు బయటికి రావడం, అంటే బయట అంటే వేరే ఆర్గనైజేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇడమదాదాకి ఇచ్చారు డికే సచివ్. ఓకే. ఆయన 2024 ఇది మన ఆగస్టులో ఎప్పుడు ఇచ్చారంటే ఇడమదాదాకు మన ఇది స్టేట్మెంట్ వచ్చింది కదా బయటికి, మన న్యూస్లో వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడ చదివినాను నేను. అయితే ఇడమదాదాకు 24 ఆగస్టులో ఆయనకి ఇచ్చారు అన్నట్టు పోస్టు. సారీ ఆగస్ట్ కాదు సార్, 25లో ఎప్పుడు ఇచ్చారు అనుకుంటా, ఆగస్టులోనే. అయితే ఇప్పుడు మన ఏది డీకే సెక్రటరీ ఇడమదాద ఉండే అన్నట్టు. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఎవరు ఉండే, మన కోసదాద ఫస్ట్ ఉండి, మన కడారి సత్యనారాయణ అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన సెంట్రల్ కమిటీ ఫస్ట్ ఆయన ఉండే. ఆయన తర్వాత మా నాన్న 2 సార్లు అంటే 10 years మా నాన్న సెక్రటరీ, డీకే సెక్రటరీ. తర్వాత మన కట్ట రామచందర్ రెడ్డి రాజు దాదా, ఈయన డీకే సెక్రటరీ వచ్చిండు. ఈయన ఒక 3-4 years ఉన్నాడు. ఈయన తర్వాత మళ్ళీ మన ఇడమదాదా తీసుకున్నాడు మన ఏది డీకే సెక్రటరీ. అంటే ఈ పోస్ట్లో వచ్చిన తర్వాత మా నాన్న తర్వాత వచ్చిన నా స్టాఫ్ అందరు చనిపోయి వచ్చారు అన్నట్టు.